వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఈ 5 రకాల పెండింగ్ బకాయిలు ఉద్యోగుల అకౌంట్లో జమ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 5 కీలక శుభవార్తలను అయితే ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది. మరి ఆ 5 కీలక శుభవార్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది డిఆర్ అరియర్స్ పేమెంట్. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు గల మొత్తం 225 నెలలకు సంబంధించి డిఏ మరియు డిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా అయితే చెల్లించే నిర్ణయం తీసుకోబోతోంది. ఫ్రెండ్స్, డిఏ అరియర్స్ టేబుల్ అయితే చూడొచ్చు. ఏ డిఏకి సంబంధించి ఎన్ని నెలల బకాయిలు ఉన్నాయనేది. సో జూలై 2018కి 30 నెలలు, జనవరి జూలై 2019కి గాను వరుసగా 31, 30, 2020లో 24, 18, 2021లో 12, అలాగే 6, అలాగే 2022లో మనకు 18, 6, 2023లో 15, అలాగే మరొక జూలై 2023 గాను 12. సో ఇందులో మనకు కరోనా సాకుతో ఈ 3 డిఏలను అయితే ఫ్రీజ్ చేశారనమాట కేంద్ర ప్రభుత్వము. సో మిగతా వాటినైనా సరే చెల్లించాలి అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది. జూలై 1, 2018 నుంచి జూలై 1, 2023 వరకు అరియర్స్ టేబుల్ అయితే చూడొచ్చు. టోటల్ 212 మంత్స్ డిఆర్ అరియర్స్. టోటల్ అమౌంట్ బిట్వీన్ జూలై 2018 అండ్ జూలై 2023 టేబుల్ అప్రాక్సిమేట్లీ. సో ఎవరికైతే బేసిక్ పే 19,000 ఉంటుందో వాళ్ళకి టోటల్గా ఈ యొక్క డిఆర్ అరియర్ అమౌంట్ 1,46,000 రూపాయల పైగా అయితే ఉంది. ఎవరికైతే 21,000 బేసిక్ పే ఉంటుందో వారికి 1,62,000 బకాయిగా అయితే ఉందన్నమాట టోటల్ డిఏ అమౌంట్. ఎవరికైతే 30,000 బేసిక్ పే ఉందో 2,31,000 రూపాయలు అయితే అరియర్ రూపంలో ఉంది, చెల్లించాల్సి ఉంది. ఎవరికైతే బేసిక్ పే 40,000 రూపాయలుగా ఉందో వారికి 3,08,000, 50,000 బేసిక్ పేకి 3,85,000, 60,000 బేసిక్ పేకి 4,63,000, 70,000 బేసిక్ పేకి 5,40,000, 80,000 బేసిక్ పేకి 6,17,000, ఈ విధంగా 90,000 బేసిక్ పేకి 6,94,000, ₹1,00,000 బేసిక్ పేకి 7,71,000. ఈ విధంగా వారి బేసిక్ పెరిగే కొద్దీ ఈ యొక్క 8 lakhs, 9 lakhs, 10 lakhs పైగా కూడా రావాల్సి ఉందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఉద్యోగ పెన్షనర్లు ఎక్కువ మంది 30,000 నుంచి 70,000 శాలరీలో అయితే అధిక శాతం ఉద్యోగులు అయితే ఉంటారు. సో ఈ విధంగా వారి బేసిక్ని బట్టి పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంది. సో ప్రభుత్వం ఈ బకాయిలన్నింటినీ మొత్తం ఒకేసారి చెల్లించకుండా తక్కువ మొత్తాల్లో విడతల వారీగా అయితే చెల్లించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ని అయితే ప్రకటించనుంది. 2024-25లో కొత్తగా ప్రకటించాల్సిన 3 డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కొత్తగా పెండింగ్లో ఉన్న డిఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాలలోపు పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డిఆర్ చెల్లింపుల తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఆర్ రూపంలో 25,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపోతే రెండవ శుభవార్త 12వ పిఆర్సీ అప్డేట్ అండి. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ పెన్షనర్లు 12వ పిఆర్సీకి సంబంధించి
కదలిక అయితే మొదలైంది. సో ప్రభుత్వం శుభవార్త, ఇచ్చిన హామీలను ఉద్యోగులకు నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో గల అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు. సో 12వ పిఆర్సి అమలు జరిగితే లాభాలు ఏంటంటే, సో మనకు 12వ పిఆర్సి వల్ల ఇంక్రిమెంట్స్ అయితే పెరుగుతుందన్నమాట. కొత్త బేసిక్ పే ఆధారంగా మనకు ఇచ్చే ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి, హెచ్ఆర్ఏ పెరుగుతుంది, జీత భత్యాలు పెరుగుతాయి, పెన్షన్లు పెరుగుతాయి, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పెరుగుతుంది, డిఏ రేట్లు కూడా పెరుగుతాయి. మొత్తం మీద 12వ పిఆర్సి అమలు అయితే ఉపాధ్యాయుల పెన్షనర్లకు అందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉంటుందనేది ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి విషయము. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మన బేసిక్ని బట్టి మన యొక్క గ్రాస్ అమౌంట్ ఎంత పెరగవచ్చు అంటే టేబుల్లో చూడొచ్చు. ఇక మూడోది ఐఆర్ అప్డేటు. ఉద్యోగ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వ మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామన్నది. సో ఈ మేరకు 30% తగ్గకుండా ఐఆర్ అయితే ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఉద్యోగులకు మధ్యంతర భృతి 30%తో ప్రకటించినా కూడా 19,000 బేసిక్ పే వారికి 5,700 పెరుగుతుంది అదనంగా. అలాగే 29,000 బేసిక్ పే ఉన్న వారికి 8,700, 30,000 బేసిక్ పే వారికి 9,000, ఇక 40,000 బేసిక్ పే వారికి 12,000, అలాగే 50,000 బేసిక్ పే వారికి 15,000, 60,000 బేసిక్ పే వారికి 18,000, 70,000 బేసిక్ పే వారికి 21,000. ఈ విధంగా వారి బేసిక్ని బట్టి అయితే వారికి పెంచాల్సిన అమౌంట్ దాదాపుగా అయితే ఇక్కడ టేబుల్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఐఆర్ అనేది తాత్కాలికంగా ఇచ్చే ఒక ఆర్థిక ఊరట మాత్రమే. పిఆర్సి ఇంప్లిమెంటేషన్ వరకు మాత్రమే ఐఆర్ని అయితే ఇస్తారు. తర్వాత ఫిట్మెంట్ రూపంలో ఐఆర్ అనేది బేసిక్ పేలో మెర్జ్ అవుతుంది, కలుస్తుంది అనమాట. సో ఐఆర్ అనేది తాత్కాలిక ఉపశమనం. ఇక 4వది పెండింగ్ బిల్లుల పేమెంట్. ఇకపోతే 11వ పిఆర్సి బకాయిలు 2018 నుండి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు చెల్లించేలాగా చూడాలి. ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్, 12వ పిఆర్సి కమిషన్ నియామకము, అలాగే ప్రభుత్వం ఐఆర్ ప్రకటించాలని అయితే కోరుతున్నారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి. బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు 16% హెచ్ఆర్ఏ ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల. సో గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలని ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ పెన్షన్లు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా 11వ రివర్స్ పిఆర్సి ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలన్నీ కోల్పోయారు. అలాగే పిఆర్సి ద్వారా రావాల్సిన మానిటరీ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంతవరకు లభించని నేపథ్యం. ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గం అంతా కూడా ఎన్నో ఆశలతో ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారని ఉద్యోగుల ఆశలతో అనుగుణంగా దీర్ఘకాలిక పరిష్కారం కాని ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే 2014 నుంచి 2019లో గల గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా గత ప్రభుత్వం కోత వేసి రివర్స్ పిఆర్సి ద్వారా తగ్గించింది. సో ఈ ప్రభుత్వం తిరిగి మళ్ళీ పాత స్లాబ్లను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు 4,40,000 మంది పెన్షనర్లను న్యాయం చేసేలాగా చూసి వృద్ధులను ఆదుకోవాలని అయితే కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు అదనపు పెన్షన్ 15% పునరుద్ధరణ వివరాలు చూసుకున్నట్లయితే ఈ టేబుల్లో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఏజ్ 70 నుంచి 71 సంవత్సరాలు ఉన్న వారికి ప్రస్తుతం అందుతున్న పెన్షన్ 7% అదనపు పెన్షన్ అండి. కానీ మరొక 8% పునరుద్ధరించి 15%కి తీసుకురావాలి, లేదంటే ముందు ఉన్నట్టుగా 10% ఉంచాలి. అలాగే 76 నుంచి 80 సంవత్సరాల వారికి 12% మాత్రమే ఇస్తున్నారు. సో ముందులాగా 15% కానీ లేదంటే ఒక 8% పెంచి 20% చేయాలని కోరుతున్నారు. ఇక రిమైనింగ్ అయితే స్క్రీన్ పైన చూడొచ్చు.
ఇక ఉద్యోగుల హెల్త్ కార్డులు ఈహెచ్ఎస్ గత 10 సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పనిచేయకుండా పోయిన ఉద్యోగుల పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తగు చర్యలు తీసుకోవాలని ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల మా జీతాల్లో పెన్షన్లో డబ్బులు రికవరీ చేసుకొని కూడా ఎవరికి ఉపయోగకరంగా లేని ఈ హెల్త్ కార్డులు లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశమైన క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగ పెన్షనర్కు అందేలాగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని. ఇక మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో పాటుగా 2 సంవత్సరాలకు చైల్డ్ కేర్ లీవ్ల పెంపు. అలాగే 5వ శుభవార్త ఖాళీలు భర్తీ, కారుణ్య నియామకాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియ. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమస్యలు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని, ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు కొన్ని శాఖల్లో వారిని 2023 యాక్ట్ 30 ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారని, విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదని, కనుక మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని అయితే కోరటమైనది. అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సుమారు 1,00,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు. ఇంకా ఆప్కాస్లో లేకుండా సుమారు 1,00,000 మంది ఉద్యోగులు కాంట్రాక్టుల ద్వారా అయితే జీతాలు పొందుతూ మోసపోతున్నారు. కావున వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమానంగా పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను కూడా ఆదుకోవాలని అయితే విన్నవించడం జరిగింది. ఇకపోతే ఆప్కాస్ రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన. ఆప్కాస్ను రద్దు చేస్తే ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ధర్నా నిర్వహిస్తారు. సో రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఏపీ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఆప్కాస్ను తొలగించి ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారాలు ఇవ్వాలని ప్రయత్నం విరమించుకోవాలి. ఇవి చేసి మున్సిపల్ కార్మికుల పర్మనెంట్ చేయాలి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వారికైతే ఈ విధంగా రెగ్యులర్ చేయాలని అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఉద్యోగులు పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలు. అంతేకాకుండా ఉద్యోగులకు 11వ పిఆర్సీతో పాటుగా 2018 నుంచి జూలై నుంచి డిఏ అరియర్స్ ఉద్యోగులకు పెన్షన్లకు చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో రావటం లేదు. అలాగే ఉద్యోగులు అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా అదేవిధంగా 2022 నుంచి ఉద్యోగులకు బకాయిలుగా ఉన్నటువంటి ఎన్కాష్మెంట్, ఎర్నడ్ లీవ్స్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్స్, ముఖ్యంగా 24 గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లు మంజూరు చేయాలని అయితే కోరటమైనది. ఇకపోతే 11వ పిఆర్సీ బకాయిల టేబుల్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో 11వ పిఆర్సీకి సంబంధించి మనకు 2018-19 కాలంలో 10% చెల్లింపులు జరిగాయి. తర్వాత 20%లో కూడా చెల్లింపులు జరిగాయి. తర్వాత 2020-21 నుంచి చెల్లింపులు అయితే పెండింగ్లో పడిపోయాయి అన్నమాట. ఎంతంటే 2,000 కోట్లు, 4,500 కోట్లు, 6,000 కోట్లు, 7,500 కోట్లు, మొత్తం 20,000 కోట్ల రూపాయల వరకు ఈ విధంగా పిఆర్సీ బకాయిలు నిలిచిపోయాయి అన్నమాట. సో వీటన్నిటిని ఒకేసారి కాకుండా కూడా విడతల వారీగా ఒక్కొక్క సమస్యను సీఎం గారు సానుకూలంగా స్పందించి ఉద్యోగ పెన్షన్ సంఘాలతో అయితే ఈ నెలాఖరులో చర్చలలో పాల్గొని వీటన్నిటి గురించి తగు పరిష్కార మార్గం అయితే చూసే అవకాశం తప్పకుండా ఉంది ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.